హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియో గురించి ఒక మాట చెప్పాలండి. ఇది స్వీట్ షాప్ స్టైల్లో నేను చేస్తున్న కాజు పకోడీ. ఇందులో నేను బేకరీ వాళ్ళని అడిగి మరీ చేస్తున్న పకోడీ అండి. చాలా బాగుంటుంది. మనము టీ టైం స్నాక్స్లో తినడానికి, ఈవినింగ్ టైంలో పిల్లలకు పెట్టడానికి కానీ, లేదా ఏదైనా సైడ్ డిష్గా తినడానికి కానీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే నేను ఈ సీక్రెట్ టిప్స్తో సహా మీకు రివీల్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే నేను ఎలా చేసాను అనేది మీకు తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మంచి వీడియోస్, సింపుల్ వీడియోస్ నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఫాలో అయిపోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక కడాయి తీసుకొనేసి ఆ కడాయిలో నేను డీప్ ఫ్రైకి కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ కుకింగ్ ఆయిల్ కొంచెం వేడెక్కేలోపు మనము మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డ తీసుకున్నానండి, వెల్లుల్లి. ఈ 3 మిక్సీకి వేసుకొని మరీ మెత్తగా అనేది లేకుండా, వాటర్ లేకుండా ఇలా జస్ట్ ఒక క్రష్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్లోకి మనం క్రష్ చేసుకున్న పేస్ట్ని మొత్తం ఇలా వేసుకోవాలండి. ఇలా తీసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే పుదీనా కూడా తీసేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇలా చూడండి, పుదీనాను కొత్తిమీర 2 కూడా కలిపి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ వరకు మనకు జీలకర్ర నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇందులోకి నేను శనగపిండి వేసుకుంటున్నాను కాబట్టి మాకు గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా, కొంచెం డైజెషన్ అనేది లేకుండా జీలకర్ర తినడం వల్ల బాగా డైజెషన్ అవుతుందని నేను ఇలా వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గ కొంచెం ఉప్పు, అవన్నీ కూడా నెయ్యి వేసుకొనేసి నేను ఇక్కడ మీకు గుండు జీడిపప్పు చూపిస్తున్నాను కదండి. అంత క్వాంటిటీ జీడిపప్పుని తీసుకొని ఇలా పలుకులుగా చేసేసుకొని ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు డైరెక్ట్గా వేయడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మాడిపోతుంది. ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల మనము తినేటప్పుడు క్రిస్పీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉంటుంది. అందుకని ఇలా నానబెట్టి వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నేను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని ఒక్కసారిగా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటికీ కూడా నెయ్యితో అనేది బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నానండి. కొంచెం వాడుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, ఆ తర్వాత మిగతా శనగపిండితో కూడా నేను అది కూడా వేసేసుకొని, కావాల్సి వస్తే కొంచెం వేసుకొనేసి కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వాటర్ ఫస్ట్ వేయకుండా కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ కావాల్సి వస్తేనే వేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ పకోడీ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలా వచ్చినప్పుడే మనకి పర్ఫెక్ట్గా పకోడీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ముందే ఆయిల్ అయితే వేడి చేసి పెట్టుకున్నాం. ఆయిల్ కూడా చాలా బాగా వేడిగా ఉండాలి.
ఇప్పుడు మనం చిన్న చిన్న సైజుల్లో పకోడీ లాగా ఇలా వేసుకుంటూ రావాలండి. ఇలా ఇలా మొత్తం ఒకేసారి అనేది లేకుండా కొంచెం కొంచెం అనేది వేసుకుంటూ ఉండాలి. ఇది మనము 1 మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా డీప్ ఫ్రై అవుతున్నప్పుడు మనము ఒక మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో చేయడం వల్ల లోపల వరకు బాగా ఆయిల్ అనేది వెళ్ళి బాగా వేగి బాగా టేస్ట్ అనేది వస్తుంది మనకి. హై ఫ్లేమ్లో అయితే చేసుకోకండి. ఇలా మంచి కలర్ వచ్చినాక, గోల్డెన్ కలర్ వచ్చినాక బయటికి అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక మనకి ఇంకా మిగతా పిండి ఏమన్నా ఉంటే ఇలా మళ్ళీ ఇంకొక రౌండ్ అనేది వేసుకోవచ్చండి. మనం మిగతా పిండిని కూడా ఇలా పకోడీలాగా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇక్కడ క్రిస్పీగా ఒక పకోడీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా వేగిపోయిందండి. ఈ పకోడీ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో కొంచెము కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ఈ పకోడీని మనము సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. వేడిగా క్రిస్పీ గోల్డెన్ పకోడీ అండి, మసాలా పకోడీ. చాలా మనము మసాలాలు అనేది ఇందులోకి యాడ్ చేసినాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది ఈ కాజు పకోడీ. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంకా చాలా వేడిగా ఉంది కాబట్టి ఇలా తునిగింది. కొంచెం సేపు కొద్దిగా చల్లారితే కొద్దిగా గట్టి పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. మరి మీరు కూడా చూసేసి ఎలా చేయాలనేది ఈ వీడియోని ఫాలో అవ్వండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ కాజు మసాలా పకోడీ అండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.